యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచన 2వ భాగాన్ని చదువుకుందాం. మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయం పొందకయు నుందురు. దేవుని బిడ్డలారా, ఈ ఒక వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి. మరి మీ జీవితాల్లో ఒక్కొక్కసారి కొన్ని కార్యాలు లేట్ అవుతున్నప్పుడు, అది గర్భఫలం పొందుకునే విషయం కావచ్చు, అలాగే ఉద్యోగం పొందుకునే విషయాల్లో కావచ్చు, ఇంకెప్పుడు మేము దీవించబడేది ఆ పరిస్థితులకి మారవా, అందరూ ఎదుట అవమానకరంగా మమ్మల్ని ఉంచుతాడా అని ఒక్కొక్కసారి మనము బాధపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కానీ దేవుడండి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడూ సిగ్గుపరచడు నాన్న. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరిని సిగ్గుపడినేవాడు దేవుడు, మనల్ని ఎప్పుడు సిగ్గుపడినేవాడు దేవుడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా? విశ్వసిస్తున్నారా? దేవుని మాటని నమ్ముతున్నారా? నమ్మితే యేసయ్యా నీ వాగ్దానాన్ని నమ్ముతున్నా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించండి. ఎంతమంది విశ్వసిస్తున్నారు? మీ అందరి జీవితాలు దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చును గాక.